నమస్కారం అండి. మనకి ఇక్కడ అడ్డగుట్టలో ప్రస్తుతానికి ఇప్పుడు బీజేపీ కోశాధికారి అయిన కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ అడ్డగుట్ట గాంధీ పార్కులో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఎంపీ అయిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మరియు రవికుమార్ యాదవ్ గారు, ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ గారు కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఆయన ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుని దాన్ని పరిష్కరించడానికి ఆయన సాయశక్తుల కృషి చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి దోమల సమస్యలు, స్ట్రీట్ డాగ్స్, వేరే అంటే అట్లాగే నీళ్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు మరియు హాస్టల్స్ వలన ఇబ్బంది, అంటే ఈ నైబర్స్కి ఇబ్బంది, ఈ పలు రకమైన సమస్యలు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఆయన దాన్ని క్షుణ్ణంగా మొత్తం అన్ని చక్కగా శ్రద్ధగా విని దానికి పరిష్కారం జరిగే చూస్తానని కూడా వాగ్దానం చేయడం జరిగింది. మనం ఎందుకు వాళ్ళని ఖండించాలి, ఏం ఖండించాలి, వార్ను ఖండించాలి, యుద్ధాన్ని ఖండించాలి. లెట్ ఇష్యూ. సో ఈస్ ట్రూలీ ఎనీవన్ హూ ఇస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ should not vilify this. Only a fool or an anti-national will force us to take this side, which is detrimental to the interest on that side, or force us to take this side, which is detrimental to our interest in that. దానికి కొంచెం తొందరగా, ఎందుకంటే we all are compassionate and empathetic towards dogs. We don't say that they have no right to live, but at the same time మా లైఫ్స్ కూడా ఇంపార్టెంట్. మా కాలనీలో ఒక ర్యాబిట్ డాగ్స్ ఎంతమందినో బైట్ చేస్తుంది. జస్ట్ నేను ప్రతిమ హాస్పిటల్ అడిగి తెలుస్తుంది, మా కాలనీ నుంచి ర్యాబిట్ డాగ్ బైట్స్ తోటి వచ్చిన వాళ్ళ డేటాబేస్ చూస్తే తెలుస్తున్నాము. పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ మార్నింగ్ వాక్స్ అయ్యి కర్రలు తీసుకుని వస్తారు బయటికి లిటరల్గా. సో కొంచెం ఈ స్ట్రే డాగ్స్కి సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులు అన్నీ కూడా మీరు కొంచెం ఏమైనా చేయగలిగితే, బికాస్ we also want them to live, but we also would like to live. Nobody would like to die of a rabid dog. That is, you treat it as your office, because that's the office of the MP for the constituency. It's not my personal office. My office is accessible. మీరందరూ కూడా ఈ రిప్రజెంటేషన్ అక్కడ ఇచ్చి వాళ్ళ త్రూ ఫాలో చేయాలి. అండ్ టైం ఉన్నప్పుడు నేను మాట్లాడతా, అంటే ఆఫ్టర్ ద ఇనిషియల్ ఇది పని అయిపోతుంటే ఐ విల్ స్పీక్ టు ద కలెక్టర్ ఆర్ కమిషనర్. సో ప్లీజ్ ట్రీట్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ చెప్తా, గ్రామీణ ప్రాంతం చెప్తా, ఒక ఎంపీని ఎలక్ట్ చేసి అక్కడ పంపిస్తే మీకు ఏమీ లాభం లేదు. ఎందుకంటే మా బాధ్యతలు రాష్ట్రంలో ఉంటాయి, ప్రాంతంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. నాకు జార్ఖండ్లో పెద్ద ఇది ఇచ్చిండ్రు, బిహెచ్ఎల్ అటువంటిది, హెచ్ఈసి ఇండస్ట్రీ 7,000 ఎక్కడ పెడతాను. నేను అవసరం ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాను, దాని తర్వాత పోయి కలుస్తాను, అధికారులైనా మంత్రులైనా. సో దట్ ఈస్ మై జాబ్. ఒక మ్యాగజైన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో, సీ త్రూ అంటారు. ఒక నెట్వర్కింగ్, ఇది మంత్లీ మ్యాగజైన్ అంట. ఒకసారి చూడండి, ఇది విశ్వేశ్వరరెడ్డి గారితో ప్రారంభించడం జరుగుతుంది. ఇట్లా పుస్తక ఆవిష్కారం జరుగుతుందండి, చూడండి. ఇలా అన్నిట్లో ముఖ్యం, అన్ని పార్టీల లోపాలు ఉంటాయి, బలాలు ఉంటాయి. కానీ మా పార్టీల మెయిన్ లోపం ఏంటంటే, మేము మీడియాల, సోషల్ మీడియాల మంచిగా లేము. ఇక డబ్బులు ఖర్చు పెట్టుట్లా అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సమాజంలో. వాళ్ళు ఏమంటారంటే, ఒక లీడర్ వల్ల పార్టీ పెరగద్దు, పార్టీ ఆర్గానిక్గా పెరగాలి కింద నుంచి. మీడియాకు పైసలు ఇచ్చి పాపులారిటీ కాదు. ఇవన్నీ కూడా ఇవాళ రేపు ఉన్న సమస్యలు. వేరే అండ్ ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా, ముఖ్యంగా మన తెలంగాణ రాజకీయాలు పైసలు, రియల్ ఎస్టేట్లు, ప్రాజెక్టుల మీద నడిచే రాజకీయాలు. ఇటువంటి పరిస్థితుల్లో వీఆర్ ట్రైంగ్ టు డూ, అండ్ దట్ ఈస్ వై వీఆర్ వేర్ వీఆర్. సో వన్ థింగ్ ఇస్, మీరు సోషల్ మీడియాలో అందరు యాక్టివ్ కావాలి. ఇది కేవలం మీకంటే ఎక్కువ, మీకు ఎంత ఆవేశం ఉందో మేము రాజకీయాలు నిలబడి చచ్చిపోతాము. మాకంత ఆవేశం ఉన్నది, గెలవాలని మాకున్నది, పెరగాలని మాకున్నది. కానీ అందరు సహకారం కావాలి. మీరు మాట్లాడినా బయట, లేదా సోషల్లీ ఎక్కడైనా మాట్లాడినా,
ఇక్కడ పొలమా ఈరోజు అడ్డగుట్ట గాంధీ పార్క్ దగ్గర ఉన్నాము. మన ఇక్కడ కృష్ణరాజు గారు, ఈయన ట్రెజరరు, బీజేపీ పార్టీ ట్రెజరర్ అండి రంగారెడ్డి జిల్లాకి. ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఇవాళ ఈ ఏర్పాట్లు ఏంటి, దేనికి ఉద్దేశించినది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం అండి. నమస్కారం సార్ కృష్ణరాజు గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, మీ ఆధ్వర్యంలో ఏంటి ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ అందరికీ మనం ప్రజలకు తెలియాల్సింది ఉంది కదా, ఒకసారి చెప్తారా దాని గురించి ఏంటి? ఏం లేదు సార్, మా పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా ఉన్నది అనే విషయం తెలియజెప్పాలనే ఉద్దేశంతో మా పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని పిలిచి కాలనీలో ఉండే అసోసియేషన్ వాళ్ళతో కనెక్టివిటీ అనేది ఏర్పాటు చేస్తే డైరెక్ట్ ఎంపీ గారితో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యల్ని మనం తెలియజెప్పడం వల్ల రాబోయే రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు ఓన్లీ ఆఫీసుల్లోనే ఢిల్లీలోనే ఉండటం కాదు, ప్రజల్లో ఉండాలి అనే ఉద్దేశంతో మేము క్యాడర్ ఏదైతే బూత్ స్థాయి, నేను యాక్చువల్గా ఏంటంటే జిల్లా నాయకుడు అయితే అయి ఉండొచ్చు, కానీ నేను ఈ బూత్కి అధ్యక్షుడిని. ఈ బూత్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో మేము గమనించి మేము పార్టీ ద్వారాకి తెలియజెప్పి ఎంపీ గారి ద్వారా మనం ఇక్కడ సమస్యల్ని పరిష్కరించడానికి కోసమే మీ యొక్క కనెక్టివిటీని ప్రజలతో మమేకం అయ్యేలా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు ఈ భాగ్యనగర్ కాలనీ డివిజన్లో ఈ జలవాయు విహార్ అనే ఈ కాలనీకి ఎంపీ గారిని రప్పిస్తే, అంటే ఒక చిన్న 890 ఓట్లు ఉన్న ఈ బూత్లో ఎంపీ గారితో కనెక్షన్ ఏర్పాటు కానీ చేయగలిగితే ప్రజలతో ఈ బీజేపీ ఉండే యొక్క కనెక్టివిటీని బయట ప్రపంచానికి తెలియజెప్పాలి. అదేవిధంగా స్థానికంగా ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి, డ్రైనేజీ ఫెసిలిటీ దగ్గర నుంచి, రోడ్డు దగ్గర నుంచి, రోడ్డు మధ్యలో ఉండే మాన్యువల్స్ దగ్గర నుంచి, దాని తర్వాత డ్రైనేజీలు, దాని తర్వాత స్పీడ్ బ్రేకర్స్, దాని తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే రోడ్డు మీద వెళ్ళే ట్రాఫిక్ సమస్య వల్ల రోజంతా ప్రజానికం వృధాగా అవుతున్న సమయాన్ని కూడా మేము తగ్గించాలనే ఉద్దేశంతో, మెయిన్ ఏంటంటే కాస్ట్లీయెస్ట్ టైం, ఆ టైంని ఒక సామాన్యుడు రోడ్డు మీద వేసేయడం వల్ల ఫ్యూయల్ కానీ లేకపోతే ఆయన సమయం 1.5 అవర్ రోజుకి 3 గంటలు ట్రాఫిక్లోనే గడిచిపోతుంది. ఈ సమస్యల మీద కానీ స్థానికంగా పార్కింగ్లో కూడా చాలా ఇబ్బందుల్ని గురి చేస్తున్నాయి. అదేవిధంగా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే చిన్నపిల్లల విషయంలో ఈ కుక్కల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి తోడు రాత్రి 6 గంటలు అయ్యేటప్పటికి దోమలు మాట్లాడుతూ ఉంటే నోట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి సమస్యల్ని స్థానికంగా, అంటే ఎక్కడైతే ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఎన్నుకోబడి వాళ్ళ ఈ విషయాల మీద సరైన చర్యలు తీసుకోకుండా వాళ్ళ యొక్క రాజకీయ ఎదుగుదల కోసం, వాళ్ళ యొక్క సంపాదన కోసమే ఈ యొక్క పార్టీలు పనిచేస్తున్నాయి. మేము మా రాష్ట్రాల్లో మీరు చెక్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక నాయకుడు పనిచేయడానికే చూస్తాడు, ఆ నిధుల్ని సద్వినియోగంగా చేసి ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో మేము పనిచేస్తాం. కాబట్టి మేము అదే దృక్పథంతో మా ఎంపీ దగ్గర నుంచి, మా ఎమ్మెల్యే దగ్గర నుంచి, మా డివిజన్ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కూడా ఆ కనెక్టివిటీని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా నియోజకవర్గాల వారీగా పార్లమెంటు స్థాయిలో కూడా మేము నియోజకవర్గాల నుంచి కింద స్థాయి బూత్ స్థాయి నుంచి పార్లమెంటు వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలకి సమస్యలు కొంతవరకు అనే సమస్యలు పరిష్కరించగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది సార్. ఓకే, రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రజలతో ఎలా మమేకం అవుదాం అనుకుంటున్నారు? గెలుపుకి ఎంతవరకు? విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఏ పార్టీయో, ఆయన ఏ కండువా వేసుకున్నారో ప్రజలకే తెలియదు. ప్రజలు కూడా పాపం ఎంత అమాయకంగా చూస్తున్నారంటే ఆయన ఏది చెప్పినా నమ్మే పరిస్థితి లాగా ఉన్న పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నారా, టీఆర్ఎస్లో ఉన్నారా? స్పీకర్ గారేమో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, ఆయన వచ్చి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ఏం చేస్తున్నారు, తందానా అంటే తానా అన్నట్టుగా మళ్ళీ అదే ఎమ్మెల్యే వెనకాల చుట్టూ తిరగటం వల్ల ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఏ పార్టీ నాయకులు కాదో తెలియదు, అసలు ఏ పనులు చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఎంతసేపు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, వాళ్ళ ఆస్తులు, అక్రమాలు, కబ్జాలు,
ఈ వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజా సమస్యలు, దోమలు నివారించలేని ఎమ్మెల్యే గారు ఇంకా మనకి ప్రజలకు ఏం చేస్తారు? కుక్కలు నివారించలేకపోతున్నారు. స్థానికంగా రోడ్డు మీదకి వచ్చి పిల్లల్ని కాట్లేసి వాళ్ళు హాస్పిటలైజేషన్ చేస్తున్నాయి. దోమలు అంటారా, సాయంకాలం వచ్చేటప్పటికి మెస్సలకి వాళ్ళకి కాయిల్స్ మీద ఖర్చు పెట్టే సామాన్యమైన ప్రజలు, కింద గుడిసెలో ఉండేవాళ్ళ దగ్గర నుంచి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళ దాకా కూడా ఈ దోమల బెడదని కూడా పాపం చాలా ఖర్చుతో కూడుకున్నట్టుగా చేసేశారు. కనీసం దాని మీద కూడా చర్యలు లేవు. అలాగే లీకేజీలు, డ్రైనేజీలు, ఇలా 7 ఫ్లోర్ 8 ఫ్లోర్లకి పర్మిషన్ దగ్గరుండి వేయించి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీసు ఏమీ లేకపోయినా, డ్రైనేజ్ ఫెసిలిటీ లేకపోయినా కూడా జనాభా మించి ఫ్లోర్లు ఇవ్వటం వల్ల ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ప్రాబ్లంలో ఉంది. ఇలాంటి స్థానిక సమస్యలను మేము ఎండగట్టి రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మా పార్టీ నుంచి మేము నిష్కాసైనిగా సైనికుల్లాగా పనిచేసి ప్రజలకు సేవ చేసి మేము ఈ స్థానిక సమస్యల మీద పరిష్కారం చేయగలమని నమ్మి మీరు మమ్మల్ని రాబోయే రోజుల్లో మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాము. అదే ఉద్దేశంతో ఈ స్థానిక సమస్యల మీద పోరాడతాం. తప్పకుండా అండి, మంచిగా వివరించారు సార్. ఇదండి మన కృష్ణరాజు గారు, చూశారు కదా, మీకు ఆయనకి అన్ని విషయాల్లో అవగాహన ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. సరే, రాబోయే ఎలక్షన్లో బీజేపీని ఎలా సమాయత్తం చేయబోతున్నారు? రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్లో అభ్యర్థి ప్రకటన మరియు మిత్రపక్షాల పార్టీలతో ఎలా కలిసిమెలిసి చేద్దామని ఇప్పుడు గెలుపుకి సాధ్యం ఎలా సార్? భారతీయ జనతా పార్టీకి గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం. తప్పకుండా మా క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మన పార్లమెంట్ ఎలక్షన్లో మాకు 78,000 మెజారిటీ వచ్చింది ఈ ప్రాంతం నుంచి. మా కాన్స్టిట్యున్సీలో 11 డివిజన్లు ఉండేటి ఇప్పుడు 24 డివిజన్లు అయినాయి. అంటే సైబరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి మరి శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ ముఖ్య పాత్ర వహిస్తుంది. సో మాకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాకు అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడు నేను అందుబాటులో ఉన్నా, మా క్యాడర్ కూడా అందుబాటులో ఉంది. తప్పకుండా మంచి రిజల్ట్స్. మాకు నరేంద్ర మోడీ గారు మరి మన దేశం కోసం మరి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో మా ముఖ్య నాయకులందరూ కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ సిటీ లిమిట్స్లో, జిహెచ్ఎంసీ లిమిట్స్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటుంది. మేము అట్లాగే మరి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఈ మంచి కనెక్ట్ అనే కార్యక్రమం పెట్టుకొని, అంటే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేమే కాలనీ వాసుల దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగే సమస్యల గురించి కానీ, జనరల్ టాపిక్స్ మాట్లాడి సమస్యల గురించి కూడా, అది మరి జిహెచ్ఎంసీ సమస్యల గురించి కానీ, మరి రాష్ట్ర సమస్యల గురించి కానీ నేను మా క్యాడర్ తప్పకుండా మేము జిహెచ్ఎంసీ ఆఫీసులకు వెళ్ళడము, మరి మిగతా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం, మేము ఫాలోఅప్ చేసి ఆ సమస్యలు తీర్చడం. మరి ఫర్దర్గా ఏదైనా ఉంటే మా ఎంపీ గారు మాకు అందుబాటులో ఉన్నాడు. తప్పకుండా మేము ఈసారి గెలుస్తామని తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాసులు, సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా, చుట్టుపక్కల కాలనీ వాసులు అందరికీ, మరీ ముఖ్యంగా మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంత బిజీ ఉన్నా కానీ కరెక్ట్ కార్యక్రమానికి ఆయన ఇంట్రెస్టింగ్ చాలా. సో వచ్చే వారం సీతారామరాజు గారికి, కృష్ణరాజు గారికి, వీరు యాదవ్ గారికి అందరికీ కూడా మరి ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు నవీన్, మాజీ అధ్యక్షుడు అరుణ్ ఎక్కడ రాలే కదా, సీనియర్ నాయకులు శేషయ్య గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. తప్పకుండా ఈ సమస్యల గురించి మేము మీ సమస్యలన్నీ కూడా మా దగ్గర కూడా ఉన్నాయి. శ్రీహరి, మీరు కూడా ఫాలోఅప్ చేయాలి. ఈ సమస్యలన్నీ కృష్ణరాజు దగ్గర తీసుకొని, నేను పర్సనల్గా ట్రాఫిక్ సమస్య గురించి కానీ, హాస్టల్ సమస్య గురించి, హాస్టల్స్ ప్రధానమైన సమస్య, తప్పకుండా నేను అవసరం ఉంటే మేము సిపి గారి దగ్గర కూడా మీ అందరిని కూడా రెసిడెంట్స్ని తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఫర్దర్గా అది కూడా నేను ఒక రిక్వెస్ట్, మీ అందరినీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ, నేను ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆల్రెడీ ఎలక్టెడ్ పార్లమెంట్ మెంబర్, మనకి పార్లమెంట్లో ఏదున్నా కానీ ఆయన చేయగలుగుతాడు. నేను అసెంబ్లీకి పోటీ చేసిన, రాబోయే ఎలక్షన్స్లో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఇక్కడ రిప్రజెంటేషన్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అనగానే మీరు నేషన్కే ఓటేస్తున్నారు. కానీ నేను రిక్వెస్ట్ చేసేది, ఫస్ట్ మనం బూత్లో గెలిస్తేనే రాష్ట్రంలో గెలుస్తాం, తర్వాత నేషన్. ఆబ్వియస్లీ నేషన్కి మీరు నెక్స్ట్ టైం కూడా నేషన్కి ఎలాగో వేస్తారు. కాబట్టి ఎట్లీస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని చెప్పి
తెలియజేస్తున్నా. మీరు అందరికి కూడా నేను అపీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ధన్యవాదాలు. కూకట్పల్లి మున్సిపాలిటీ అనేది పుస్తకం ఏర్పడినప్పుడే భారతీయ జనతా పార్టీ ఉండగానే ఏదైతే పుస్తకం మున్సిపాలిటీ ఏర్పడిందో అప్పుడే బీజేపీ రూలింగ్ లోకి వచ్చింది, అప్పుడే బీజేపీ క్యాడర్ స్థానంలో ఉంటుంది. బట్ ఇవాళ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే మేము వీఆర్ సఫరర్స్ అండి. 90లో అయోధ్యలో మేము 28 గంటలు 28 గంటలు మేము దర్యాపుల్లో నీళ్ళల్లో నిలబడి చేతులు నెడ వరకు పెట్టుకుని పైన ఉన్నామండి మేము. ఇంటరాక్టింగ్